హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి, రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మరోసారి ప్లాటో యజమాని తరపున నమస్కారం సార్. నిన్న మన ఏపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది అనుకున్నారు, కానీ నోటిఫికేషన్లు వస్తే రావో, నోటిఫికేషన్ లేటుగా వచ్చిన ఆలోచనతో ఉన్నవారు ఇలా నోటిఫికేషన్లు పూర్తిగా ఎన్నికల నోటి షెడ్యూల్ను హైకోర్టు కొట్టేసింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ జరుగుతున్న మూమెంట్లో మీరు ఎలా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేస్తారని చెప్పి ఏపీ హైకోర్టు కొట్టేసింది. త్వరితగతిన వితిన్ 15 రోజుల్లో ఏపీలో భారీ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి, తెలంగాణలో కూడా. ఈ నోటిఫికేషన్లో దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్లీ సమయం సరిపోదు, ఉన్న సమయంతో మీరు ముందుకు పోండి, ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి, ఈ అవకాశంతో మీరు ముందుకెళ్ళండి. ఎందుకంటే చాలా క్లిష్ట సమయంలో ఉన్నాం. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. తప్పనిసరిగా ఈ పోటీ పరీక్షలు మీరు ఒక విజేతలుగా నిలబడగలగాలి. ఆ విధంగా నీ ప్రిపరేషన్ ఇక్కడ నుంచి ఉండాలి సార్. ఎందుకంటే ఆఫ్లైన్లో ఒక బ్యాచ్ కంప్లీట్ కావాలంటే సుమారు 6-7 నెలలు పడుతుంది, సమయం లేదు. నోటిఫికేషన్ ఇచ్చిండు అనుకో, వితిన్ 35 డేస్లో 30 డేస్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కనుక ఈ సమయాన్ని మీరు అక్కడ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోండి. ఈ సమయంతో మీరు తిరిగి వెళ్ళండి, వచ్చేసి ఇక్కడ సార్. టుడే మరి ముఖ్యంగా సార్ 2021 జనవరి 26 జనవరి 26 భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథి సూరినామ్ అధ్యక్షుడు చంద్రికే ప్రసాద్ సంతోఖి. చంద్రికే ప్రసాద్ సంతోఖి సార్ వచ్చేసి ఇతను ఈ చంద్రికే ప్రసాద్ సంతోఖి 2016 నుండి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 51 స్థానాలకు 51 పార్లమెంటు స్థానాలకు 20 స్థానాల్లో విజేత. సూరినామ్ అనేది దక్షిణ అమెరికా ఖండంలో ఈశాన్యంలో ఉంటుంది సార్ వచ్చేసి సూరినామ్. మరి ముఖ్యంగా సార్ సూరినామ్ జనాభా సుమారు 5 లక్షలు సార్. ఇందులో 20% ప్రవాసీ భారతీయులు సార్, 5% వచ్చేసి ఇందులో. యాక్చువల్గా ఈయన చంద్రికే ప్రసాద్ సంతోఖి ఆయన యాక్చువల్గా 16వ ప్రవాస భారతీయ సమావేశానికి మన గెస్ట్గా పిలుచుకున్నాం. మన ఆనవాయితీ పరంగా ఎవరి ఇయర్ భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా ప్రముఖుల్ని పిలిపించుకుంటాం. 1950 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకి తొలి చీఫ్ గెస్ట్ అంటే అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు మెగావతి సుకర్ణో సార్. ఒక 2000 మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ 2020లో భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా బ్రెజిల్ అధ్యక్షుడు రావాలి సార్. బ్రెజిల్ అధ్యక్షుడు వచ్చాడు సార్.
జైర్ బోల్సోనారో 2021 జనవరి 26 భారత రిపబ్లిక్ వేడుకలకి బ్రిటన్ ప్రధాని మనం పిలిచాం బోరిస్ జాన్సన్. మరి బోరిస్ జాన్సన్ వచ్చేసి తను భారత రిపబ్లిక్ వేడుకలకి హాజరు కాలేకపోతున్నాం. ఎందుకంటే స్ట్రెయిన్ కరోనా వైరస్ విపరీతంగా విస్తరించడంతో అందుకే వచ్చేసి ఇక్కడ ఈ రిపబ్లిక్ వేడుకలకు నేను రాలేకపోతున్నాను చెప్పడంతో ప్రజెంట్లీ భారత పర్యటనలో ఉన్న సూరినామ్ యొక్క అధ్యక్షుడు, మన ప్రవాస భారతీయుడు, మన భారత సంతతి చెందిన వ్యక్తి చంద్రికే ప్రసాద్ సంతోఖిని ఈయననే రిపబ్లిక్ వేడుకల చీఫ్ గెస్ట్ గా ఈయనను పిలవడం జరిగింది సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2021 జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు, లేదా భారత రిపబ్లిక్ వేడుకల చీఫ్ గెస్ట్ అయినా ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు, భారత రిపబ్లిక్ వేడుకలకు ఏ దేశ ప్రధాని కరోనా వైరస్ వల్ల హాజరు కాలేకపోయారు. ఈ టైపుల రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సెంట్రల్ ఆఫ్రికా దేశంకు మరోసారి అధ్యక్షుడిగా తౌడరే ఎన్నికైనారు సార్. వచ్చేసి 2016 నుండి కొనసాగుతున్నారు అధ్యక్షుడిగా. వచ్చేసి ఒక సెంట్రల్ ఆఫ్రికా సార్. ఇది ఆఫ్రికా ఖండంలో అత్యంత పేద కంట్రీ సార్, పేద దేశం. ఇది మానవ అభివృద్ధి సూచికలో 188వ స్థానం సార్, రెండవ చివరిది. మానవ అభివృద్ధి సూచికలో చివరి ప్లేస్ లో ఉన్న కంట్రీ నైగర్, రెండవ చివరిది సెంట్రల్ ఆఫ్రికా. నిరుపేద కుటుంబం కంట్రీ సార్ ఇది. ఇంకా కూడా అక్కడ దాడులు జరుగుతూనే ఉన్న, తిరుగుబాటుదారులకి ప్రభుత్వం మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 2016 నుండి ఒక సెంట్రల్ ఆఫ్రికా దేశాన్ని ఒక్కొక్క అడుగుతూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ముందుకు పోతున్న వ్యక్తి తౌడేర్ అనే పర్సన్ సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఆఫ్రికా కాంటినెంట్ లో మొత్తం 54 దేశాలు ఉంటాయి సార్. 54వ దేశం అంటే దక్షిణ సుడాన్ సార్. అది యుఎన్ఓలో 193వ దేశం. ఆఫ్రికా ఖండంలో చిట్ట కంట్రీది. మరి ఇక్కడ మాత్రం సెంట్రల్ ఆఫ్రికా అత్యంత నిరుపేద కంట్రీ సార్. వచ్చేసింది ఐక్యరాజ్యసమితి సహకారంతో, ఐక్యరాజ్యసమితి దళాలు ఇక్కడ ప్రజెంట్లీ ఉన్నాయి. ఇక్కడ కూడా మన భారతీయ సైనికులు విధులు నిర్వహిస్తున్న సంఘటన సార్ వచ్చేసి సెంట్రల్ ఆఫ్రికాలో. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 జనవరి 11 నాడు మాస్ మ్యూచువల్ ఫండ్, ఒక మాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ 1000 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడులను ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఒప్పందాన్ని అంగీకరించింది సార్. వచ్చేసి సార్ ప్రధానంగా వచ్చేసి ఒక మాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ
ప్రపంచంలో 500 టాప్ కంపెనీల జాబితాలో టాప్ కంపెనీల జాబితాలో ఈ మాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒకటి సార్ వచ్చేసి మాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ప్రపంచంలో టాప్ కంపెనీల జాబితాలో, ప్రపంచంలో శ్రేష్టం అంటే నాణ్యతకు మారిపోయిన కంపెనీల జాబితాలో 500 కంపెనీల జాబితాలో ఇండియా నుండి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, మన టాటా సంస్థలకు చోటు లభించింది. అలాంటి 500 టాప్ కంపెనీల జాబితాలో ఈ మాస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ చోటు లభించింది. ఒక గ్లోబల్ కమ్యూనికేటివ్, ఒక పారిశ్రామిక సెక్టర్, ఒక ఐటీ సెక్టర్ల అభివృద్ధి కోసం ఈరోజు 100,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 11 నాడు ఆరోగ్యం సర్వే 5 అనే సర్వే కార్యక్రమంలో పౌష్టికాహారం, నాణ్యతమైన పోషణ, స్టంట్స్, ఆరోగ్యకరమైన వాతావరణం అందించడానికి ప్రీతి పాండే నాయకత్వంలో కేంద్రం కమిటీ నియమించింది. సార్ 1991-92, 1998-99, 2011, 2012, 2015-16, 2021-22 ఇప్పటికే 5 ఆరోగ్య సర్వేలు నిర్వహించింది. ప్రజలు ఎలాంటి లోపంతో బాధపడుతున్నారు, ప్రజల సమస్యలు ఏంది, ఆరోగ్యపరంగా ప్రజలకు ఎలాంటి వైద్యాన్ని అందించాలి, ఎలాంటి పౌష్టికరణ అందించాలి, వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా ప్రజల్ని ఏ విధంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ఒక అధునాతనమైన ఆరోగ్యం సదుపాయాల్ని ప్రజలకి అందించి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రజల్లో సృష్టించాలనే లక్ష్యంతోనే ఆరోగ్య సర్వే 5 అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసి ఇది. ఏ టైపులో సార్ ఇక్కడ పేపర్ అడిగినా కూడా మీరు ఈజీగా ముందుకు పోవాలి సార్. ఈ మధ్యనే 5వ ఆరోగ్య సర్వే అధ్యయనం కోసం కేంద్రం నియమించిన కమిటీ ఏది? 5వ ఆరోగ్య సర్వే కమిటీ పరంగా ఏ రాష్ట్రం ఆరోగ్య సూచికలో ఫస్ట్ ఉంది? కేరళ రాష్ట్రం, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఈ రాష్ట్రాలు ఫస్ట్ అంటే ఆరోగ్యవంతంగా ప్రజలకి మంచి ఆరోగ్య సదుపాయాలు అందించడంలో ముందుకు పోతున్నాయి. బీహార్, జార్ఖండ్ కొన్ని రాష్ట్రాలు ఇంకా వెనుకబడితనంలో ఉన్నాయి. అందుకే 5వ ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ కేంద్రం. అదేవిధంగా సార్ ఒక ఆంధ్ర రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి అయిన ఒక టంగుటూరి ప్రకాశం పంతులుకి ప్రత్యేక కార్యదర్శిగా, ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శిగా
పనిచేసిన గిన్నీస్ బుక్ రికార్డర్, ప్రముఖ సాహిత్యవేత్త, టి కుటుంబరావు మరణించారు సార్. వచ్చేసి ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి, ఒక సాహిత్యవేత్త, బహుభాషా కోవిదుడు, ప్రముఖ రచయిత, ఒక ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించిన వ్యక్తిని వాళ్ళ ఏపీ ప్రభుత్వం ఏపీలో మరణించిన సంఘటన సార్. వచ్చేసి తను అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 11 నాడు రెండవ విడత అమ్మఒడి కార్యక్రమమును నెల్లూరులో సీఎం ప్రారంభించారు సార్. 44,48,436 మంది విద్యార్థులకు లబ్ధి ఈ కార్యక్రమం ద్వారా. యాక్చువల్గా సార్ ఈ కార్యక్రమం ద్వారా 80 లక్షల మంది పైగా విద్యార్థి కుటుంబాలకు లబ్ధి చేకూరాలి. ఈరోజు 6,676 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం కింద విడుదల సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరం సార్, 2020లో జనవరి 9 నాడు చిత్తూరు జిల్లాలో తొలి విడత అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం సార్. వచ్చేసి అమ్మఒడి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా సార్ తొలి విడత కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లవాడిని తల్లి క్రమం తప్పకుండా బడికి పంపించాలి. ఈరోజు రెండవ విడత కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించారు. సుమారు 6,600 కోట్ల పైగా ఈ కార్యక్రమం ద్వారా ఆ తల్లుల ఖాతాలో జమ కావడం జరిగింది. ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా. ఎవరైతే 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి డబ్బులు తరుకుంటే తక్కువ ధరకే ల్యాప్టాప్లు కూడా అందిస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి నెల్లూరు బహిరంగ సభలో ఒక ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చేసి ఈరోజు ముఖ్యంగా సార్ వచ్చేసి ప్రధానంగా దీనితో పాటు ఇదే కార్యక్రమం ద్వారా సార్ ఈ రాష్ట్ర అక్షరాస్యతను, ఈ దేశంలో అక్షరాస్యతలో చివరి ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రాన్ని తొలి స్థానంలో నిలిచే విధంగా సంపూర్ణ అక్షరాస్యతను సాధించే లక్ష్యంతో రేపు 2024 నాటికి 80% పైగా అక్షరాస్యతను నమోదయ్యే లక్ష్యంతోనే ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి తల్లి తప్పనిసరిగా పిల్లవాడిని బడికి పంపే విధంగా, ఎవరైతే కంటిన్యూగా 2-3 రోజుల పాటు స్కూలుకు రాలేకపోతారో అక్కడ ఉన్న యొక్క అంగన్వాడి ఆయా వెళ్ళి మరి ఎందుకు రాలేకపోతున్నారు ఆరా తీసుకొని రావాలి. వాళ్ళకి మెసేజ్లు కూడా, కుటుంబ సభ్యులకి మెసేజ్లు కూడా పంపించే అవకాశం ఉంటుంది. ప్రతి శనివారం నో స్కూల్ బ్యాగ్ డే. అక్కడ ఇలా వైఎస్ఆర్ జగన్ అన్న అమ్మఒడి యొక్క రెండో విడత స్టార్ట్ అయింది సార్. నో స్కూల్ బ్యాగ్ డే సార్. ప్రతి శనివారం పిల్లోడిని కేవలం చదివే కాదు, ఆటల ద్వారా,
పాటల ద్వారా పిల్లోడిలో ఉన్న యొక్క విద్యార్థులు ఉన్న యొక్క టాలెంట్ను, విద్యార్థులు ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కూడా ముఖ్యమని చెప్పి ఎల్ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అడుగు చేయడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు సార్, రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఆంధ్ర ఎకానమీలో సార్, కరెంట్ అఫైర్స్ పరంగా ఆంధ్ర ఎకానమీలో సార్ ఎలా మనకు అడుగుతారు సార్. వైఎస్ఆర్ అమ్మఒడి కార్యక్రమాన్ని ఎన్ని విడతలుగా ప్రారంభించారు, మొట్టమొదటిసారి ఎక్కడ ప్రారంభించారు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. ఈ కార్యక్రమాన్ని ఏ ఇయర్ నాటికి 80% లిటరసీ పర్సెంట్ సాధించాలి, ఏ ఇయర్ నాటికి ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని లక్షల మంది విద్యార్థి కుటుంబాలకి లబ్ధి చేకూరబోతుంది, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. కాంపిటేటివ్ వచ్చేసి ఏపీ లేటెస్ట్ కరెంట్ ఎకనామీ పరంగా చాలా ఇంపార్టెంట్ సార్ బిట్ ఇది. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ 26వ అంతర్జాతీయ కలకత్తా సినీ వేడుకలను కలకత్తా బ్రాండ్ అంటే వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ కలకత్తా బ్రాండ్ అంబాసిడర్ ప్రారంభించారు సార్. 131 చిత్రాల ప్రదర్శన, 45 దేశాల నుండి. కలకత్తా బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్. సార్ వచ్చేసి ఒక మిజోరం బ్రాండ్ అంబాసిడర్ దీపా కర్మాకర్. త్రిపుర బ్రాండ్ అంబాసిడర్ దీపా కర్మాకర్. ఒక మణిపూర్ బ్రాండ్ అంబాసిడర్ మేరీ కోమ్. ఒక కేంద్ర వ్యవసాయ పథకాల బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్. బేటీ బచావో బేటీ పఢావో ప్రోగ్రాం బ్రాండ్ అంబాసిడర్ మాధురి దీక్షిత్. ఒక అస్సాం బ్రాండ్ అంబాసిడర్ హిమదాస్. ఒక కలకత్తా బ్రాండ్, ఒక వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్ సార్. ఈయన యొక్క 26వ అంతర్జాతీయ సినీ వేడుకల్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓన్లీ కలకత్తా అంతర్జాతీయ సినీ వేడుకలు వేరు, ఓన్లీ ఇండియన్ ఇంటర్నేషనల్ సినీ వేడుకలు వేరు సార్. ఒక అంతర్జాతీయ సినీ వేడుకలు జనవరి 16 నుండి జనవరి 24 వరకు గోవా క్యాపిటల్ పనాజీలో. ఇవి ఓన్లీ కలకత్తా ఇంటర్నేషనల్ సినీ ఫెస్టివల్స్ మాత్రమే. మీరు కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతుంది సార్. ఎన్నో అంతర్జాతీయ కలకత్తా ఇంటర్నేషనల్ సినీ వేడుకలు నిర్వహించారు. వెస్ట్ బెంగాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఈ టైపులో పోటీ పరీక్షలు అడిగే అవకాశం మనకు ఉంటుంది సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా ఇండియా కాలింగ్ మోడీ 2021. ఇండియా కాలింగ్ మోడీ 2021 నవలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆవిష్కరించారు సార్. ఇక్కడ వచ్చేసి ఈ నవల సార్ వచ్చేసి మోడీ ప్రధాని హోదాలో 107 దేశాల
పర్యటన ఒప్పందాల గురించి వివరిస్తుంది సార్ వచ్చేసి ఈ నవల. సార్ ఒక ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ మోడీ కాలింగ్ ఇండియా అనే నవల సార్ వచ్చేసి ఒక 2014 సంవత్సరము జూన్ 16వ తేదీన నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా అయిన తర్వాత ఈయన సందర్శించిన మొట్టమొదటి కంట్రీ సార్ ఇక్కడ భూటాన్ కంట్రీ సార్. 2014లో భూటాన్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఈయన సుమారు 107 దేశాలు పర్యటించారు. వివిధ దేశాలతో భారతదేశం మోడీ ఆధ్వర్యంలో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించింది, ఏ అంశాలపై భారత్ అక్కడ ముందుకు పోయింది, ఇలా భారతదేశాన్ని ఒక స్వేచ్ఛ వ్యాపారంలో కానీ మానవ అభివృద్ధి సూచికలో కానీ వివిధ రకాల ఇండెక్స్లో భారత్ ముందుకు పోవడంలో మోడీ పాత్ర ఏ విధంగా ఉంది అనే అంశాన్ని తెలియపరుస్తూ బీజేపీ నాయకులు ఈ బుక్ను ఆవిష్కరించడం జరిగింది సార్. నరేంద్ర మోడీ రాసిన నవల సార్. నరేంద్ర మోడీ ఈయన రాసిన స్వయంగా నవల సార్ ది ఎగ్జామ్ వారియర్. ది ఎగ్జామ్ వారియర్ అనే నవల సార్ ఇది మోడీది. ది ఎగ్జామ్ వారియర్ మోడీ నవల సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి దీంతో పాటు ఏ టైపులో బిట్టడి మన పోటీ పరీక్షలో ముందుకు పోవాలి సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2021 జనవరి 11 నాడు నేపాల్ యువ క్రికెటర్ కుందన్ సింగ్ మరణించారు సార్. ఈరోజు 2 కిడ్నీల ఫెయిల్యూర్తో మరణించారు. ఒక నేపాల్ యువ కెరటం ఇప్పుడిప్పుడే క్రికెట్లో రాణిస్తున్న క్రీడాకారుడు కుందన్ సింగ్ సార్. మరి ముఖ్యంగా నేపాల్ సార్ ఈ నెల 14వ తేదీన నేపాల్ ప్రధాని ఆ దేశ విదేశాంగ మంత్రిని భారత్కు పంపించబోతున్నారు. ఒక భారత్ నేపాల్ మధ్య ఉన్న విభేదాలు తొలగిస్తూ ఎప్పుడైతే నేపాల్ ఇక్కడ కాలపాని, లీపిలేకు, లీపి యాంధ్ర అనే ప్రాంతాలను ఇక్కడ ఆక్రమించిందో అప్పటి నుండి ఇరు దేశాల మధ్య విదేశాంగ విధానంలో విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను తొలగించడం కోసం ఇరు దేశాలు ఒక ఐక్యమత్యంగా ముందుకు పోవడం కోసం ఈ దేశ అభివృద్ధిలో భారత్ పాత్ర కూడా ఉంది. కాబట్టి ఈ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత్ అనేక రకాలుగా పెద్దపీట వేస్తున్న సంఘటన సార్. అలాంటి నేపాల్ ఆ విధంగా మనం సాయం చేస్తున్న నేపాల్ పట్టించుకోకుండా 1816లో బ్రిటన్ సమక్షంలో సుగాలి ఒప్పందం, ఈ సుగాలి ఒప్పందం సార్ ఇక్కడ ఈ సుగాలి ఒప్పందాన్ని విభేదిస్తూ ఇవాళ నేపాల్ ఆ 3 ప్రాంతాలు ఉత్తరాఖండ్లో ఉన్న 3 ప్రాంతాలే మాయ అని చెప్పి అలా అంటున్న పరిస్థితి సార్ ఇక్కడ. అందుకే మన ఇండియాకి చెందిన టీవీ ఛానల్స్ కూడా ఇక్కడ ఈ మధ్య నిషేధించిన సంఘటన సార్. 2015లో నేపాల్లో భారీ భూకంపం వచ్చినప్పుడు కూడా భారత్ అండగా నిలబడ్డది. ఇలా ఈ దేశంలో అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడంలో కూడా భారత్ ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్న సంఘటన. ఈరోజు ఈ దేశంలో ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం పశుపతినాథ్ టెంపుల్ ఈ దేవాలయం యొక్క మౌలిక సదుపాయాలకు కావలసిన ఎకనామికల్ సపోర్ట్ ఇవ్వడం భారత్ ఇలా అందిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఓకే, అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 8 నాడు చైనా సైనికుడు
భారత్కు సరిహద్దులోకి రావడం జరిగింది సార్. ఇక్కడ ఒక 2021 జనవరి 11 నాడు చైనాకు అప్పగించాం. చైనాకు అప్పగించడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా వచ్చేసారు ప్రధానంగా ఒక 2020 సంవత్సరము జూన్, ఇక్కడ 2020 సంవత్సరం సార్ జూన్ 15 నాడు గాల్వాన్ లోయ ఒక ఘటన తర్వాత, ఒక గాల్వాన్ లోయ యొక్క ఘటన తర్వాత సార్ ఇక్కడ ఒక గాల్వాన్ లోయ యొక్క ఘటన జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా అధ్యక్షుడు ఈ మధ్యనే ఏ మూమెంట్లైనా భారత్తో యుద్ధం జరగవచ్చు అని చెప్పిన ఈ మధ్య సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఇలాంటి తరుణంలో మన ఇజ్రాయెల్ నుండి కావలసిన రక్షణ రంగంలో వెపన్స్ కూడా మనం విపరీతంగా కొనుగోలు చేస్తున్నాం. ఇజ్రాయెల్, రష్యా నుండి. చైనా సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్నా కూడా భారతదేశం ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చైనా సైనికుని మన ఇన్ఫర్మేషన్ కోసం పంపించారా, లేదా ఏంటి, లేదా దారి తప్పి రావడం జరిగిందా ఏంటి అని చెప్పి ఇక్కడ మనం ఆలోచించి చైనా లాగా ఒకర బుద్ధిగా ఆలోచించకుండా వాళ్ళ సైనికుడు ఈరోజు మన యొక్క చైనా లిబరేషన్ ఆర్మీకి అప్పగించిన సంఘటన సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా సైనిక రంగానికి ఖర్చు పెడుతున్న దేశం అంటే అమెరికా, ఆ తర్వాత వచ్చే చైనా, ఆ తర్వాత ఫ్రాన్స్, ఆ తర్వాత భారతదేశమే సార్. ఇక్కడ సైనిక వ్యవస్థకు అత్యధికంగా వ్యయం చేస్తున్న దేశాల జాబితాలో ఏ టైపులో బిట్టడినా కూడా సార్ ఈజీగా మీరు ముందుకు పోవాలి సార్. ఈ పోటీ పరీక్షలో వచ్చేసి ఎలా అడిగినా కూడా ఓకే సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు ఒక 2021 జనవరి 11 నాడు నరేంద్ర మోడీ కోవిడ్ వ్యాక్సిన్ పై వివిధ రాష్ట్రాల సీఎంలతో సమీక్ష నిర్వహించారు సార్. ఇక్కడ మోడీ సార్ ప్రధానంగా ఏంటి సార్ అంటే ఇక్కడ ఒక 2021 జనవరి 11 నాటికి చైనాలో తొలి కరోనా మరణం జరిగి ఒక సంవత్సరం సార్. ఒక 2020 డిసెంబర్ 31 నాటికి చైనాలో హువాన్లో తొలి కరోనా కేసు నమోదై 1 year అయింది. ఈ రోజుకు అంటే డిసెంబర్ 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో హువాన్లో కరోనా కేసు నమోదైతే ఆ కరోనా పేషెంట్ 2020 సంవత్సరము జనవరి 11 నాడు చనిపోయాడు. ఈ రోజుకు 1 year కంప్లీట్ కావడం జరిగింది. ఇండియాలో తొలి కరోనా మరణం, ఇండియాలో తొలి కరోనా కేసు అంటే కేరళ, ఇండియాలో తొలి కరోనా మరణం అంటే మార్చి 11 నాడు కర్ణాటకలో మొహమ్మద్ సిద్దికీ సార్. ఇక్కడ ఇలా ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు అగ్రస్థానంలో ఉన్న కంట్రీ అంటే అమెరికా దేశం సార్. రెండో దేశం అంటే బ్రెజిల్ సార్. మూడో దేశం అంటే ఇండియా సార్ వచ్చేసి ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో రేపు 2021 జనవరి 16 నుండి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కూడా జరగబోతుంది.
మీరు ఎలా అప్రమత్తం అవుతారు, ఎలా ముందుకు పోతారు, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఈ కరోనా వ్యాక్సిన్ పైన ఆయా రాష్ట్ర సీఎంలతో ఈరోజు మోడీ సమీక్ష నిర్వహించిన సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ కొన్ని 4 రాష్ట్రాలు తొలిసారిగా పంజాబ్, కర్ణాటక, రాజస్థాను, ఏపీ 4 రాష్ట్రాల్లో డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు బ్రెజిల్ ప్రెసిడెంట్ లేఖ రాశాడు, అయ్యా మాకు ఎవరికి వ్యాక్సిన్ వద్దు, మీ ఇండియా వ్యాక్సిన్ మాకు పంపించండి అని చెప్పి మన కోవాక్సిన్, మన కోవాషీల్డ్ వ్యాక్సిన్లను త్వరితగతిన మాకు పంపించండి, మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఇలా వచ్చేసి ఇక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు భారత్కు ఒక లేఖ రాయడం జరిగింది సార్. కరోనా గురించి రేపు ఏదో ఒక బిట్టు కంపల్సరిగా ఈ పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఏ టైపులను అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, అదేవిధంగా సార్ ప్రధానంగా గుజరాత్ రాష్ట్రానికి 3 సార్లు సీఎంగా పనిచేశారు. 1976 నుండి 1980 వరకు సీఎం సార్ ఇక్కడ గుజరాత్. 1991 నుండి 92 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. మాధవ్ సోలంకి ఒక గుజరాత్ యొక్క మాజీ సీఎం సార్ అయినా మరణించడం జరిగింది సార్. మరణించారు. ఈ మధ్యనే అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ చనిపోయారు. ఈ మధ్యన వచ్చేసి ఇక్కడ సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా ఆయన చనిపోయాడు. మరి గుజరాత్ నరేంద్ర మోడీ కంటే ముందు నరేంద్ర మోడీ గుజరాత్కు 4 సార్లు సీఎంగా పనిచేస్తే ఈయన గుజరాత్కు మోడీ తర్వాత ఎక్కువ కాలం పాటు సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇతను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి మాధవ్ సోలంకి సార్. వచ్చేసి ఇక్కడ ఒక 2021 కరెంట్ అఫైర్స్ మీద చాలా వరకు మీరు ఫోకస్ చేసుకోవాలి. ఏ టైపులో బిట్టు అడిగినా మీరు సిద్ధంగా ఉండాలి సార్ ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామ్ 35 days 40 days ఉన్న యొక్క బిట్లు ఏమైనా ప్రధానంగా ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఆ విధంగా అడుగుతాడు సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు ఒక 2021 జనవరి 11th నాడు కేంద్రం బొగ్గు కేంద్రాలను వేలం వేసింది సార్. ఇందులో ఏపీ రాష్ట్రానికి జార్ఖండ్కు చెందిన బ్రహ్మదియ బొగ్గు కేంద్రం సొంతం చేసుకుని సార్ ఇక్కడ ఏపీ జెన్కో సార్. ఇక్కడ ఏపీ జెన్కోకు సుమారు సార్ 70,000 టన్నుల బొగ్గు కావాలి. కేవలం 45,000 టన్నుల యొక్క బొగ్గు మాత్రమే ఉంది. ఒక ఎలక్ట్రిసిటీ థర్మల్ విద్యుత్ కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు వివిధ రాష్ట్రాలు బొగ్గు వేలం నిర్వహిస్తే కేంద్రం బొగ్గు కేంద్రాన్ని వేలంపాట నిర్వహిస్తే వివిధ రాష్ట్రాలు సొంతం చేసుకున్నాయి. అందులో భాగంగా ఇలా ఏపీకి జార్ఖండ్ చెందిన బ్రహ్మది అనే బొగ్గు కేంద్రం కూడా వేలంపాటలో సొంతం చేసుకున్న సంఘటన. రేపు పోటీ పరీక్షలు సార్ అడుగుతున్న కరెంటు జాగ్రత్త పరంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు వేలంపాటలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ బొగ్గు కేంద్రం సొంతం చేసుకుంది? ఏపీ జెన్కోకు ప్రతి సంవత్సరానికి ఎన్ని వేల టన్నుల బొగ్గు కావాలి? వచ్చే ప్రెసెంట్లీ ఏపీలో బొగ్గు అత్యధికంగా ఎక్కడ లభిస్తుంది? బొగ్గు కేంద్రాలు సార్ ఇక్కడ. బొగ్గు బాగా ప్రసిద్ధిగాంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు సార్ ఇక్కడ. కృష్ణా గోదావరి బేసిన్లో అక్కడక్కడ బొగ్గు కేంద్రాలు కూడా, త్రవ్వకాలు కూడా జరుగుతున్న సంఘటన సార్ వచ్చేసి ఇప్పుడు ఒక థర్మల్ విద్యుత్తులో బొగ్గు ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ముఖ్యంగా దీంతో పాటు ఏ టైపులో బిట్ అడిగినారు సార్, మన పోటీ పరీక్షలు సిద్ధంగా నిలబడాలి సార్ వచ్చేసి. సార్ ఇంకో చిన్న బిట్ సార్, ఇక్కడ చాలా మంది డౌట్ రావచ్చు సార్. ఒక జనవరి 10 సార్, ఇక్కడ నిన్నటి బిట్ సార్, ఇది కొంచెం ఇంపార్టెంట్. 2006 నుండి జనవరి 10ని వరల్డ్ హిందీ భాషా డేగా గుర్తించారు సార్. ఇక్కడ 1975లోనే హిందీ భాష ఒక ప్రాధాన్యత ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జాతీయ హిందీ భాషా రోజు అంటే సెప్టెంబర్ 14 సార్. ఇక్కడ అంతర్జాతీయ హిందీ భాష రోజు అంటే జనవరి 10, జాతీయ హిందీ భాష రోజు అంటే సెప్టెంబర్ 14. ఒక దేవనాగరి లిపికి సంబంధించి సార్ హిందీ భాష. ఈ దక్షిణ భారతదేశంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్న రాష్ట్రం అంటే తమిళనాడు సార్. ఈ ప్రపంచంలో చైనీస్ మాండరిన్ ఒక ఇంగ్లీష్ తర్వాత అత్యధిక మంది మాట్లాడే 3వ భాష హిందీ భాష సార్. అందుకే హిందీ భాష గొప్పతనం, హిందీ భాషలో ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషలో ప్రపంచ దేశాల కింద గొప్పతనాన్ని తెలియపరచాలనే లక్ష్యంతోనే 1977లో అటల్ బిహారీ వాజ్పేయి, 2014లో నరేంద్ర మోడీ సాధారణ సభలో హిందీలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ జాతీయ హిందీ భాష అకాడమీ సార్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఒక హిందీ భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలుగు వ్యక్తి సార్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సార్. ఇక్కడ ఈ మధ్యన కేంద్ర రాజభాష అవార్డు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా లభించిన సంఘటన సార్ వచ్చేసింది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటి సార్ అంటే, రేపు 2020లో జరగవలసిన ఒలింపిక్స్ 21 జూలై నుండి ఆగస్టులో జరగాలి. ఈ 2021 కూడా ఒలింపిక్స్ ఇది జరుగుద్దా లేదా ఏమో, వాయిదా పడవచ్చేమో లక్ష్యంతో ఇక్కడ. ఎందుకంటే టోక్యో స్ట్రెయిన్ మరో కొత్త రకమైన కరోనా వైరస్ అక్కడ వ్యాపించింది. ఇలా టోక్యోలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడలు ఏ వైపు వెళ్తాయి? క్రీడలు మళ్ళీ వాయిదా పడే అవకాశం అని చెప్పి ఇప్పటికీ 80 పైగా దేశాలు ఈ ఒలింపిక్స్ ను వాయిదా వేయాలని చెప్పి కోరుతున్న సంఘటన సార్ వచ్చేసి. ఇప్పటి వరకు ఒలింపిక్స్ ను సార్ దాదాపు సార్ ఇక్కడ ఎన్ని అంటే 3 సార్లు నిర్వహించలేదు సార్. ఇక్కడ 1916లో, 1940లో, 1944లో ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో. అదేవిధంగా సార్ వచ్చేసి ఇప్పటి వరకు ఒలింపిక్స్ ను సార్ దాదాపు 30 సార్లు నిర్వహించారు. 31సారి మరి ఏమైందో అర్థం కాని పరిస్థితి సార్. ఒలింపిక్స్ గేమ్స్ ప్రపంచంలో అత్యున్నతమైన గేమ్స్ సార్ ఒలింపిక్స్. ఇవి అంతర్జాతీయ ఒలింపిక్స్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లో లూసా పట్టణం సార్. ఇక్కడ థామస్ బచ్
అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ యొక్క చైర్మన్ సార్ థామస్ బచ్ వచ్చేసి ఇక్కడ థామస్ బచ్. అదేవిధంగా సార్ ప్రధానంగా వీటితో పాటు సార్ పోటీ పరీక్షలు సార్ ముఖ్యంగా మనకి కలకత్తాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సినీ వేడుకలు కానీ రేపు భారత రిపబ్లిక్ వేడుకల ముఖ్య అతిథి సూరినామ్ అధ్యక్షుడు కానీ అదేవిధంగా సార్ ఇలా ఏపీలో ప్రారంభించిన జగనన్న అమ్మఒడి 2వ విడత, ఏపీకి వచ్చిన బొగ్గు వేలంపాట కేంద్రంలో జార్ఖండ్ బ్రహ్మదీయ బొగ్గు కేంద్రం. ఇప్పుడే న్యూస్ సార్ ఇప్పుడే జస్ట్ 2 నిమిషాలు బిఫోర్ సార్ మేము అనవసరంగా చైనా వాళ్ళ మాటలు పట్టుకొని మీ కాలపాని లీపి ఆంధ్ర ప్రాంతాల్ని మేము మా నేపాల్లో కలిపేసుకున్నాం, నేపాల్ భూభాగంలో మేము ముద్రించుకున్నాం, ఆ ప్రాంతాలు మీకే కలిపేస్తాం, మా భూభాగం నుండి ఆ 3 ప్రాంతాలు మేము తొలగిస్తాం అని చెప్పి ఇప్పుడే నేపాల్ ప్రధాని ఖడ్గా ప్రసాద్ ఓలీ శర్మ ఇప్పుడే చెప్తున్న సంఘటన సార్. ఇన్ని రోజులేమో చైనా బిరుగు చూసుకొని చైనా అండ చూసుకొని మాయ అని చెప్పింది. ఇలా చైనా యొక్క దురంకార బుద్ధిని గమనించి చైనాతో మనం పోవద్దు, అనవసరంగా చైనా మాటలు పట్టుకొని భారత్ మనం విమర్శలు చేశాం. ఆ విమర్శలు మేము సారీ చెప్తున్నాం. ఆ 3 ప్రాంతాలు మీ భూభాగంలో కలిపేసుకోండి, మాయి కావాలని చెప్పి ఇలా నేపాల్ ప్రధాని అంటున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మనకు ఈరోజు సార్ WHO ఈ జమ్మూ కాశ్మీరు ఈ లడఖ్ ప్రాంతాల్ని ఇండియా మ్యాప్లో చూపించకుండా ఈ వేరే ప్రాంతాలుగా చూపిస్తుంది. మళ్ళీ సర్దిద్దుకొని WHO మాకు పొరపాటు జరిగిందని చెప్పి WHO ఈ రోజు అన్న సంఘటన సార్ వచ్చేసి. మనకి కరెంట్ అఫైర్స్ మీద సార్ ఇక్కడ దాదాపు అంతర్జాతీయ విషయాలు, రాష్ట్ర స్థాయి విషయాలు, జాతీయ అంశాలు, క్రీడా అంశాలు, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీటి మీద మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. మీరు ఎవ్రీడే బయట పేపర్ చదవాల్సిన అవసరం లేదు. మా ప్లాటో కరెంట్ అఫైర్స్ మీకు టోటల్ ఎనఫ్ సరిగా. ఏం మ్యాగజైన్ అవసరం లేదు సార్. మ్యాగజైన్ ఎప్పుడో ప్రింట్ అయ్యి వస్తుంది. దానికంటే ముందు ఈరోజు కరెంట్ అఫైర్సే రేపు పేపర్కి వస్తుంది. రేపు పేపర్ రాకముందుకే మీకు కొన్ని గంటల తరబడి ముందే మీకు అందిస్తున్నాం. అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ మొత్తం కూడా ఆన్లైనే కాబట్టి మీకు కావాల్సిన గ్రూప్ 2 కానీ అంటే అన్ని రకాల యొక్క క్లాసెస్ ప్లాటో సంస్థ మీకు అందిస్తుంది. కొనుగోలు చేసుకోండి. చాలామంది సార్లు క్వాలిటీ ఫ్యాకల్టీ 2 రాష్ట్రాల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఫ్యాకల్టీ, సబ్జెక్టుల మీద అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో మీకు ప్లాటో యాజమాన్యం చెప్పించడం జరిగింది సార్. ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి సార్. ఓకే సార్. మరి ఏ టైపులో పేపర్ అడిగినా కూడా మీరు ఈ పోటీ పరీక్షలు మాత్రం సిద్ధంగా ఉండాలి సార్. ఈ సమయాన్ని మాత్రం మీరు అక్కడ కోల్పోదు సార్. ఈ అవకాశం మాత్రం మళ్ళీ రాదు సార్. ఈసారి 600 నువ్వు ఒక విజేతగా అడుగు పెట్టాలి. ఏదో ఒక లక్ష్యం తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. గత విఫలాలు గుర్తురావద్దు. గత ఎక్కడ విఫలమైనావు అయ్యన్నొద్దు. ఈసారి జాబ్ నీదే. ఎంతమంది రాజులకు సంబంధం లేదు. రేపటి ఒక విజేతగా నిలబడు. అదే నీ లక్ష్యం సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.